ప్రపంచంలో ఎన్నో కేసులలో సీసీ ఫుటేజీ వల్ల, ఫోన్ల వల్ల పరిసర ప్రాంతాల్లో ఆయా సమయాల్లో సంచరించిన వారి ఫోన్ల సందేశాల వల్ల అక్కడ జరిగిన సంఘటనలను సమీకరిస్తూ వాస్తవ విషయాలను పోలీస్ శాఖ వెలికితీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఒక ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదం జరగడానికి ముందు వారం రోజుల ముందు ఎవరన్నా డిక్కీ నిర్వహించారా, లేకుంటే కొత్త వ్యక్తులు వచ్చారా, వీటిలో అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారా, ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఇంకెక్కడం జరిగాయా, దీనికి సాపత్యం ఉన్నదా, ఈ సంఘటన ఆ సంఘటన ట్రేస్ అవుతుందా, లేక గతంలో ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఏ రకంగా అక్కడి పరిస్థితులను బట్టి అక్కడ అధికారులు డీల్ చేశారు, అలాంటి విషయాలన్నీ కూడా ఒక డిక్షనరీల ఉద్యోగులు తీసుకోవడం జరుగుతోంది. ఎందుకనంటే కోట్లాది రూపాయల స్కామ్ అని అన్నప్పుడు దాని విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది. దాంతో నిజ నిర్ధారణ కమిటీ, పంచనామా తదితరాల విషయంలో పురోగతి సాధించడం జరుగుతుంది. అందుకనే మనం ఎప్పుడైనా పూర్వీకుల యొక్క అనుభవాలను, వాళ్ళ ఆలోచనలను మనం డైరెక్ట్గా వినకపోయినా మన పెద్దలు చెప్పేదాన్ని బట్టి మనకి కొన్ని విషయాలను వాళ్ళు రాసిన చారిత్రక అంశాల ఆధారంగా మనం ముందుకెళ్తాం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అధికారులు చూస్తూ ఏది ఊరుకోరు, నిజం నిలకడ మీద తెలుస్తోంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే అలాంటి సంఘటనలకు ఈ సంఘటనలకు ఏమన్నా పోలిక ఉన్నదా, అందులో పాల్గొన్న వాళ్ళు ఇందులో పాల్గొన్న వాళ్ళకి సంబంధం ఉన్నదా, ఈ ఏరియా నుండి ఆ ఏరియాకి ఫోన్లు వెళ్ళాయా, ఆ ఏరియా నుండి ఈ ఏరియాకి ఫోన్లు వచ్చాయా, మెయిల్స్ వెళ్ళాయా, లేకుంటే వాట్సాప్ కాల్స్ జరిగాయా, లేకుంటే ఇంకేమన్నా సంబంధాలు ఉన్నాయా, కొత్త వ్యక్తుల సంచారం జరిగిందా అనే విషయాలపై లోతుగా తర్క వితర్కాలు అధికారులు చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది.